రైతు రుణమాఫీతో ప్రతి రైతు కుటుంబం పండగల ఆనందంగా ఉన్నారని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంఘం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు గురువారం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని సంఘం మండలం వంజరపల్లి గ్రామం నుండి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుండి సంఘం మండల పరిధిలోని మంజరపల్లి, పల్లారిగూడ, పోచమ్మతండ, బాలాజీ తండ, మండ్రాయి, నార్లవాయి, నల్లబెల్లి, ఏలుగురు రంగంపేట, ఏల్గూరు స్టేషన్, తిమ్మాపురం, గుండా సంఘం మండల కేంద్రంకు చేరుకుని గ్రామ కూడలిలో రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కాట్రపల్లి, కాపుల కనపర్తి వరకు బైక్ ర్యాలీ సాగింది. అనంతరం కాపుల కనపర్తి రైతు సేవ సహకార సంఘంను సందర్శించి రైతులకు అందుతున్న సేవా కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. సంఘం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. గురువారం ₹1,00,000 వరకు రైతు రుణాలకు ₹7 కోట్ల నిధులను విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మాట ఇస్తే తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. తల్లి సోనియమ్మ, రాహుల్ గాంధీ, కార్గి నాయకత్వంలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఇది వాస్తవం అవునా కాదా? ఇచ్చిండు, ఇయ్యలేదంటారేమో, అబద్ధం చెప్పొద్దు మనం. కానీ ఎప్పుడు ఇచ్చిండు? వడ్డీలు పెరిగిపోయి వడ్డీలకే మనం కట్టే ఇబ్బంది పరిస్థితులు వస్తే ఆయన అప్పుడో 25,000, అప్పుడో 10,000, ఇప్పుడే 30,000 ఇచ్చినట్టు ఇస్తే అవి వడ్డీలకే సరిపోయినాయి. ఇది వాస్తవం అవునా కాదా అని చెప్పి అంటున్నారు. అలాంటి రైతు ద్రోహి నాయకత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి రైతు సోదరులందరూ మీరు ఆలోచించండి. అందులోంచే మొన్న మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టారు. ప్రజలు అన్ని మర్చిపోతున్నారు. ఇవాళ హరీశ్వరరావు తప్పుడు మాటలతోటి మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ మీరు చేస్తారా, చేయలేరు అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే దానికి కూడా మీరు ఆలోచించాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే 7 లక్షల కోట్లు అప్పు చేసినాం. 49,000 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళ వల్ల కాదు కదా, వీళ్ళని పుట్టించిన దేవుడు వల్ల కూడా ఈ రైతు రుణమాఫీ చేయలేరు. ఎందుకంటే మేము చేసిందే విపరీతమైన అప్పులు చేసినాం. వడ్డీ కట్టడానికే నెలకు 7,000 కోట్లు కడుతున్నారు. రోజుకు గంటకి 192 కోట్లు కడుతున్నారు. వీళ్ళ జేజమ్మ దిగొచ్చిన వీళ్ళు చెల్లించలేరు, కట్టలేరు, 6 గ్యారెంటీలు నెరవేర్చలేని ఒక ధైర్యంతో ఒక ఛాలెంజ్ చేసిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద పోటుగాల్లాగా మొగల్లాగా హరీశ్వరరావు వాగ్దానం చేసిన విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండాలి. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతాడు, కోడిగుడ్డుకు ఈకలు వెతకాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు రైతు రుణ మాఫీని నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభించిన విషయాన్ని ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ₹1,00,000 ఒక సింగిల్ స్టోక్ తోటి ఇవాళ మీ అకౌంట్ లోకి వచ్చిన మాట వాస్తవం కాదా దయచేసి మీరు ఆలోచించండి. అదే కాకుండా ఈ నెల ఎండింగ్ వరకు 31వ తారీఖు వరకు 1,50,000 అప్పున్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల అప్పున్న ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ అవుతుంది అని చెప్పారు. ఇది సోనియమ్మ మాట అంటే, ఇది రాహుల్ గాంధీ గారి మాట అంటే, ఇది కాంగ్రెస్ మాట అంటే. ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పింది సోనియమ్మ కరీంనగర్ సమావేశంలో. ఇచ్చిన మాట కట్టుబడి రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా, రాజకీయంగా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపట్టుకపోద్దని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ సోనియమ్మ అవునా కాదా దయచేసి మీరు అందరూ ఆలోచించండి.